మరో 2 రోజుల్లో క్యాలెండర్ లో జూన్ నెల కనిపించనుంది. ఈ తరుణంలో అసలు చిరంజీవి ఇంకా షూటింగ్ కు పచ్చ జెండా ఊపలేదని ఒక రిపోర్ట్ వినిపిస్తుంది. ఎందుకలా? నిజానికి కత్తి రీమేక్ కోసం చిరంజీవి ఒక 10 కేజీలు తగ్గాలని ఫిక్స్ అయ్యారు. అందుకు శ్రీజ పెళ్లి తర్వాత నుండి కసరత్తులు చేస్తున్నారు. అయితే ముఖంలో కల తగ్గకుండా వెయిట్ లాస్ అవ్వాలంటే మాత్రం కాస్త కష్టపడాల్సిందే. కడుపు మార్చుకొని 10 కేజీలు ఈజీగా తగ్గిపోవచ్చు, కానీ అలా చేస్తే ముఖం మొత్తం పేలగా అయిపోతుంది. అందుకే చిరంజీవి వేరే జిమ్ ప్రోటీన్స్ ద్వారా వెయిట్ తగ్గుతున్నారట. అయితే ఈ ప్రాసెస్ లో ఆయన జూన్ లోపు 10 కిలోలు కట్ చేద్దామనుకుంటే ఇప్పటికీ కేవలం 6 కిలోలే తగ్గారు. అందుకే ఇంకొక 4 కేజీల బరువు కూడా తగ్గాకనే షూటింగ్ కు వస్తారేమో అనే సందేహాలు ఇప్పుడు ఫిలిం నగర్ లో వినిపిస్తున్నాయి. ప్రస్తుతానికి దర్శకుడు వివి వినాయక్ మాత్రం ఒక్క హీరోయిన్ తప్పించి తదుపరి కాస్టింగ్ అంతా ఫైనల్ చేస్తున్నారు. డజన్ కు పైగా సినిమాలు చేసిన రింగుల జుత్తు పిల్ల తాప్సీ ఆ తర్వాత ఇక్కడ కనిపించలేదు. ఎంత హాట్ గా కిక్కిచ్చినా కూడా తెలుగు హీరోలు ఆమెను తీసుకోకపోవడం, తెలుగు దర్శకులు ఆమెకు బ్రేక్ ఇవ్వలేకపోవడంతో ఈ సెక్సీ ముంబై చెక్కేసింది. ఇప్పుడు అందరి కళ్ళు తాప్సీ సంపాదనపైనే. ఎందుకంటే అమ్మడు ముంబైకు మకాం మార్చేశాక చాలా మారిపోయింది. సొంతంగా BMW కారు కొనుక్కుంది. ఒక వెడ్డింగ్ ప్లానింగ్ కంపెనీ పెట్టింది. మొన్న మధ్య ఒక లేడీ బాక్సర్ కు ఒలింపిక్స్ కు వెళ్లడానికి ఆర్థిక సహాయం చేసింది.